హలో అండి అందరికీ. నేనైతే రీసెంట్‌గా నా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా! ఇంక నెక్స్ట్ నుంచి అయితే నా హాస్టల్ డేస్ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నేను నా రియల్ లైఫ్‌లో ఫేస్ చేసిన సిట్యుయేషన్స్, హ్యాపీ మూమెంట్స్ ప్రతీది కూడా మీతో షేర్ చేసుకుంటానండి. ఎందుకంటే మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్సే కదా! సో, నేనైతే నా స్కూలింగ్, కాలేజ్ కూడా అంతా హాస్టల్‌లోనే కంప్లీట్ చేశానండి. సో, ఏ హాస్టల్‌లో అయితే నేను ఉన్నాను, ఎలాంటి సిట్యుయేషన్ నేను ఫేస్ చేశాను, ఏ ఏజ్‌లో నేను హాస్టల్‌కెళ్ళాను అనేది ప్రతీది కూడా మీతో షేర్ చేస్తానండి. ఇంక ఈ రోజైతే ఈవినింగ్ 6 అయితే అవుతుందండి. మా బాబు పడుకొని ఇంకా లెగలేదు. సో, ఆబ్వియస్లీ పిల్లలు లేచిన వెంటనే వారికి ఏదో ఒక స్నాక్స్ అయితే మనం పెడుతూ ఉంటాం కదా! ఇంకా మా ఇంట్లో అయితే ఫ్రూట్స్ ఉన్నాయి, ఇంకా వెజిటబుల్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ ఏదైనా డిఫరెంట్‌గా వాడికి స్నాక్స్ చేద్దామని చెప్పి ఇలా అయితే మ్యాగీ చేశానండి. మ్యాగీ హెల్త్‌కి మంచిది కాదని తెలుసండి. మరి అలాంటప్పుడు ఎందుకు పెడుతున్నావక్క అని మళ్ళీ మీరు కామెంట్ చేస్తారేమో. నేనైతే ఈ ఫుడ్ రెగ్యులర్‌గా అయితే పెట్టనండి. ఎప్పుడో రేర్‌గా, అది కూడా క్లైమేట్ చాలా చల్లగా ఉన్నప్పుడు ఏదైనా డిఫరెంట్‌గా వాడికి ట్రై చేయాలనిపించినప్పుడు మాత్రం ఇలాంటి ఫుడ్స్ అయితే పెడతానండి. ఇదే కాదు, ఇంకా డిఫరెంట్‌గా స్పైస్ తక్కువ వేసి డిఫరెంట్‌గా వెజిటబుల్స్ అన్నిటిని యూజ్ చేసి మంచి డిఫరెంట్‌గా అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి పెడతానండి. మీరు మ్యాగీ ఎలా ప్రిపేర్ చేస్తారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. నేనైతే ఇందులో ఎగ్ కూడా యాడ్ చేస్తానండి. బట్ ఎగ్ అయితే ఇంట్లో లేవని చెప్పి ఇంక ఎగ్ ఏసినా మా బాబు అయితే ఇష్టంగా తినడండి. సో, అందుకని చెప్పి ఇంక ఎగ్ లేకుండా వెజిటబుల్స్ అన్నీ యూజ్ చేశాను. వెజిటబుల్స్ కూడా ప్రతిదీ ఏస్తే వాడు తినడండి. ఒక క్యారెట్, టమాటో ఇలాంటివి అయితే ఇష్టంగా తింటాడు కదా అని చెప్పి అన్నీ తక్కువ తక్కువ క్వాంటిటీలో అయితే వాడికైతే ఈ విధంగా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశానండి. ఇంక నేనైతే ఇక్కడ మ్యాగీ కోసమని చెప్పి ఒక ఆనియన్, ఒక టమాటో, ఒక పచ్చిమిర్చి, ఒక క్యారెట్ తీసుకున్నానండి. చిన్నపిల్లలు అనేసరికి స్పైస్ తక్కువ వేస్తాం కాబట్టి ఒకే ఒక పచ్చిమిర్చిని అయితే తీసుకున్నానండి. ఈ వెజిటబుల్స్ అన్నింటినీ చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకొని ఇంకా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నిటిని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని వాటర్ అనేది ఎక్కువైతే వేసానండి. ఎందుకంటే పిల్లలు అనేసరికి వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేయాలి కదా! అంటే తొందరగా ఉడికిపోతుంది. సో, వాళ్ళు తినడానికి కూడా బావుంటుందని చెప్పి వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేశానండి. సో, ఇంక ఫైనల్‌గా అయితే మ్యాగీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.